నరేంద్ర మోడీ బిజినెస్ మ్యాన్ కాబట్టి అంటే బిజినెస్ మెన్స్ స్టేట్ అయినటువంటి గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వ్యాపారానికి మూలమేంటో తెలుసు. వ్యాపారానికి మూలమేంటి? ముడి సరుకు, దాన్ని తయారు చేయటం, తయారు చేసే పరిశ్రమలు, దాని తర్వాతన అమ్మకం. ఈ మూడు సక్రమంగా ఏ దేశం అయితే చేయగలుగుతుందో అది ఆర్థికంగా స్థిరత్వంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ, ఒక బట్టల తయారీకి ఏమేం కావాలి? ప్రత్తి కావాలి, దాంతోపాటుగా నీళ్లు కావాలి, దాన్ని తయారు చేసేటటువంటి పరిశ్రమ కావాలి, తయారైన తర్వాత కొనుక్కునే మార్కెట్ ఉండాలి. భారతదేశం 150 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ప్రతి ఒక్కరికి ఏడాదికి ఒక 10 మీటర్ల బట్ట కావాలన్నా ఎంత కావాల్సి ఉంటుంది? పత్తి ఈ దేశంలో పండుతుంటుంది కదా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన పత్తిని చైనాకి ఎగుమతి చేస్తాం, అట్లాగే బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తాం. అక్కడున్నటువంటి ఫ్యాక్టరీలు ఇవి బట్టలుగా తయారు చేస్తే ఆ బట్టల్ని మనం ట్యాక్స్లు ఇచ్చి కొనుక్కుంటాం, ఎక్కువ రేటుకు కొనుక్కుంటాం. నరేంద్ర మోడీ సంకల్పం ఇదంతా ఒకే చోట జరగాలి అన్నటువంటి ఇదే విషయాన్ని తాజాగా ఆయన తేల్చి చెప్పినటువంటి అంశం. మన దేశం నుంచి కేవలం ముడి సరుకులు ఎగుమతి చేయడాన్ని నేను అంగీకరించను, వాటికి విలువ జోడించి ఎగుమతి చేయాలన్నది నరేంద్ర మోడీ చెప్పుకొచ్చినటువంటి మాట. మన ముడి సరుకులతో విదేశాల్లో తయారైన వస్తువులు దిగుమతి చేసుకునే విధానం మారాలి. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఉత్కర్ష ఒడిస్సా మేక్ ఇన్ ఇండియా సదస్సు సందర్భంగా ఆయన చెప్పుకొచ్చింది. తూర్పు ఇండియాని గ్రోత్ ఇంజన్గా పరిగణిస్తున్నారు. బహుముఖ అభివృద్ధికి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రగతిలో ఒరిస్సా పాత్ర అత్యంత కీలకం అంటూ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా.